హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, ప్రభు కృపలో వర్ధిల్లాలని అనుదినం అనుక్షణం మీకోసం ప్రార్థన చేస్తా ఉన్నాము. అనేక మంది ఫోన్ చేసి ప్రార్థన రిక్వెస్ట్ మీరు పంపిస్తున్నందుకు వందనాలు. అలాగే సాక్ష్యాలు కూడా అనేక మంది తెలియజేస్తున్నందుకు వందనాలు. అందుని బట్టి దేవునికి ఎంతగానో మహిమ చెల్లిస్తుంటున్నాం. ఈరోజు వాక్యంలో వెళ్ళక ముందు మీరున్న చోట కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ధ్యానించే వాక్యాన్ని దీవించుము, ఆశీర్వదించుము. నాతో మీరు మాట్లాడుతున్నామని, నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేయమని, పరిశుద్ధాత్మ శక్తి తండ్రి నాపైన మీరు కుమ్మరించి స్పష్టంగా నీ ప్రజలకు కావాల్సిన వర్తమానం మీరు అందించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాం ఈ పేరు తెలియని క్రైస్తవుడు అంటూ ఎవరు ఉండరు. క్రైస్తవుడు మాత్రమే కాదు, ఈ పేరు రెండు మతాలకి మూలపురుషుడు. ముస్లిం సోదరులకి, క్రైస్తవులకి ఈ అబ్రహాము మూలపురుషుడు. ఈ యొక్క అబ్రహాం నుంచే యేసుక్రీస్తు వారు కూడా మనకు అబ్రహాము జీవితం మనము అర్థం చేసుకుంటే మన విశ్వాసంలో ఎలా బలపడాలో మనకు అర్థమవుతుంది. విశ్వాసంలో మనం ఎదగాలంటే, విశ్వాసంలో మనం ఫలించాలంటే, విశ్వాస వీరుడుగా మనం మారాలంటే అబ్రహాం జీవితాన్ని అర్థం చేసుకుంటే, అబ్రహాం జీవితాన్ని మనం చూసి చదివి ధ్యానిస్తే దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అబ్రహాం జీవితంలో ఇంచుమించుగా 10 పరీక్షలు అబ్రహాం ఎదుర్కొంటూ వచ్చాడు. చాలా అద్భుతమైన పరీక్షలు అబ్రహాం ఎదుర్కొన్నాడు. వాటిలో అబ్రహాము 100% పాస్ అవుతూ వచ్చాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఎంత గొప్ప భక్తుడు అంటే అబ్రహాం గారు, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయడం, దేవుడు సూటిగా అబ్రహాంతో మాట్లాడినప్పుడు ప్రశ్నించకుండా, ఎదురు చెప్పకుండా అబ్రహాము మాట్లాడడం మనం చూస్తూ వస్తాం బైబిల్లో. అబ్రహాముని దేవుడు స్నేహితుడిగా పిలిచాడు. అబ్రహామా స్నేహితుడా అని పిలుస్తూ వచ్చాడు. ఒక స్నేహితుడితో ఎలాగైతే మాట్లాడతాడో అలాగా దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉండేవాడంట. అబ్రహాంకి నేను చెప్పకుండా ఏదైనా చేయుదునా అని ఆదికాండంలో దేవుడు రాస్తూ వస్తాడనమాట. అంటే ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అంత బాగుంది. ఒకటి గుర్తుపెట్టుకొని, దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలంటే ఇంకా విశ్వాసం చాలా ప్రాముఖ్యం. విశ్వాసం లేకుండా మనం ఆశీర్వదించబడడం అనేది అసాధ్యమైన పని. విశ్వాసము కలిగి ఉండాలంటే ముందు నీకు దేవునితో అనుసంధానం ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు విశ్వాసం కలిగి ఉండగలవు. ఒక వ్యక్తిని నువ్వు ఎప్పుడు నమ్ముతావు? ఆ వ్యక్తి నీకు మేలు చేయగలడని నమ్మినప్పుడు, ఆ వ్యక్తి నీకంటే శక్తిమంతుడు అని నమ్మినప్పుడు, ఆ వ్యక్తి దగ్గర నీకు ఏదో దొరుకుతుంది అని నమ్మినప్పుడే నువ్వు ఆ వ్యక్తి పట్ల సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి నమ్మగలవు కదా. మీ దగ్గర 10 తులాల బంగారు ఉందనుకోండి, మీరు బ్యాంక్లో తాకట్టు పెట్టి లోన్ తీసుకోనుకున్నారనుకోండి, నమ్మదగిన బ్యాంక్ ఏదో, మంచి ఇంట్రెస్ట్ అయితే ఎక్కడైతే వస్తుందో, మంచి లాకర్ ఫెసిలిటీ ఎక్కడైతే ఉందో అక్కడే వెళ్ళి మీ బంగారం పెడతారు కదా. అంటే ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న బ్యాంక్స్లో కానీ, చిన్న చిన్న షాప్స్లో కానీ పెట్టడానికి చాలా భయపడతాం. ఎందుకంటే ఏ టైంలో వాళ్ళు బోర్డు ఎత్తేస్తారో మనకు తెలియదు కాబట్టి చాలా టెన్షన్తో ఉంటాం. అయితే ఒక వ్యక్తి నువ్వు నమ్ముతున్నావు అంటే ఇంకా ఆ వ్యక్తి నీకంటే శక్తిమంతుడై ఉండాలి, నీకంటే బలవంతుడై ఉండాలి. అప్పుడు మాత్రమే అతన్ని మనం నమ్మగలం. దేవుడు అబ్రహామును దీవిస్తూ వచ్చాడు. అబ్రహాము దేవుని నమ్మెను అని మాట బైబిల్లో చాలాసార్లు రాయబడింది. అబ్రహాము దేవుని ఎంతగా నమ్మాడంటే ఇంకా దేవుడు నువ్వు ఇక్కడ నుంచి లేచి వెళ్ళు అంటే లేచి వెళ్ళిపోయేవాడు. నువ్వు ఇది వదిలిపెట్టు అంటే వదిలిపెట్టేవాడు. నువ్వు వాడికి దూరంగా జరిగిపో అంటే జరిగిపోయేవాడు. నేను నీకు ఇది ఇస్తున్నానంటే నమ్మేవాడు. నాకు ఇది కావాలి అంటే అది ఇచ్చేవాడు. ఇది అబ్రహాము యొక్క జీవన శైలి, విశ్వాసంలో తను ఎదుగుతున్న జీవన విధానం అది. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఈరోజు అబ్రహాం అంటే తెలియని వ్యక్తి భూమి మీద లేడు. ఎప్పుడో 6000 సంవత్సరాల క్రితం ఇంచుమించుగా బ్రతికిన ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నామంటే, ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని మనము గురించి ఆలోచిస్తున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మన జీవితాలు చాలా కృంగుదలలో, ఓటమిలో, నిరాశలో జారిపోవడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం లేకపోవడాన్ని బట్టి, విశ్వాసం చూపించకపోవడాన్ని బట్టి, ప్రభువునందు సంపూర్ణంగా మనం ఆధారపడకపోవడాన్ని బట్టి చాలాసార్లు మన జీవితాలు ఓటమి పాలవుతున్నాయి. ఒక విషయం చెప్పనా, నువ్వు గెలవాలంటే నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడాలి. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నువ్వు సంపూర్ణంగా ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. ఇది దేవుడు చేయగలడు, ఇది దేవుడు మాత్రమే చేయగలడు. మనుషులకు అసాధ్యమైనది దేవునికి మాత్రమే సాధ్యము అని నమ్మగలిగినప్పుడు
దేవుడు సమస్తము చేయగలడని నువ్వు విశ్వసించినప్పుడు నీ యొక్క ఆలోచనలు, నీ చిత్తము, నీ ప్లాన్స్ అన్నిటిని కూడా ప్రభువు చేతిలో పెట్టి, ప్రభువా నేను ఏమీ చేయలేను, నీపైనే నేను ఆధారపడుతున్నాను, నీవు మాత్రమే నాకు సహాయం చేయగల సమర్థుడు అని నీ యొక్క జీవితమంతా ఆయన చేతిలో పెట్టి నువ్వు రిక్తుడుగా, నువ్వు ఒక ఖాళీ హ్యాండ్స్తో, ఎంటీ హ్యాండ్స్తో ఎప్పుడైతే నువ్వు కూర్చుంటావో అప్పుడు ఆయన పని చేయడం స్టార్ట్ చేస్తాడు. చాలాసార్లు మన జీవితంలో మన ఫెయిల్యూర్స్ ఎందుకు చూస్తామంటే, ఇంకా సగం ప్రభు చేతిలో పెడతాము, సగం మన చేతిలో పెట్టుకుంటాం. దేవుడు అలా ఎప్పుడు కార్యం చేయడు. ఆయన పని చేయాలంటే సంపూర్ణంగా నువ్వు ఖాళీ కావాలి, అప్పుడు ఆయన నింపుతాడనమాట. అప్పుడు ఆయన నువ్వు పొర్లే విధంగా నీ గిన్నెని నింపుతాడనమాట. కాబట్టి నువ్వు నింపబడాలి, నువ్వు దీవించబడాలంటే సంపూర్ణమైన విశ్వాసం ప్రభునందు కలిగి ఉండాలి. అబ్రహాం ఇంచుమించుగా 10 పరీక్షలు ఎదుర్కొన్నాడని చెప్తూ వచ్చాను. అందులో అత్యంత కఠినతరమైన పరీక్ష ఆదికాండము 22వ అధ్యాయంలో మనకు దేవుడు రాసి ఉంచాడు. ఏంటి ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం ఎదుర్కొన్న పరీక్ష అంటే ఏంటంటే, లేక 100 సంవత్సరాలకి ఒక కొడుకు అబ్రహాంకు పుడుతూ వస్తాడు. అతని పేరు ఇస్సాకు. 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమై, అయ్యా నేను నీ మూలముగాను నీ సంతానం మూలంగాను నీ దేశం యొక్క వంశంలో ఆశీర్వదిస్తాను అన్నప్పుడు అబ్రహాం దేవుని నమ్మాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? 25 సంవత్సరాలు పట్టింది. మనకు వచ్చిన వాగ్దానము రేపు నెరవేర్చబడకపోతే, లేదంటే ఈ సంవత్సరం నెరవేర్చకపోతే మనం నీరు గారిపోతాం. కానీ అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానం కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు? 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్మాడు. ఆలస్యమైనప్పటికీ గొప్ప ఆశీర్వాదం దాగిందని నమ్మాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆలస్యం చేస్తున్నాడంటే నువ్వు వేసుకున్న చిక్కుముడులు ఆయన విప్పుతున్నాడు కాబట్టి కొంచెం ఆలస్యం అవుతా ఉంది. ఆయన నీ దగ్గరికి ఆశీర్వాదం త్వరలో తీసుకురాబోతుంటున్నాడు. ఆశీర్వదించే దేవుడు నీకు సమీపంగా ఉంటున్నాడు. నమ్మి విశ్వసించు, కృంగిపోవద్దు. 25 సంవత్సరాలు అబ్రహాము వాగ్దానం కొరకు కనిపెడుతూ వచ్చాడు. బట్ ఎక్కడే కానీ ఆ 25 సంవత్సరాల్లో దేవుని మీద సనిగినట్టు కానీ, దేవుని మీద గొనిగినట్టు కానీ మనకు కనపడదు. అలాగా 100 సంవత్సరాలకి అబ్రహాము శారా దంపతులకి దేవుడు ఒక చక్కటి కుమారుడిని ఇస్తూ వచ్చాడు. ఆ కుమారుడి పేరు ఇస్సాకు. ఇస్సాకు అనే మాటకి నవ్వు అని అర్థం. ఈ 22వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మీరు చూస్తే, ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. యెహోవా అబ్రహమా అని పిలవగా, చిత్తం ప్రభువా అని అనేను. నీవు ప్రేమించుచున్న నీ ఒక్కడైన నీ కుమారుని నాకు బలిగా అర్పించుమని దేవుడు అబ్రహాంతో పలుకుతాడనమాట. ఇక్కడ అబ్రహాము దీవించబడ్డానికి కారణము మొట్టమొదటిగా విధేయత. విధేయతను బట్టి దేవుడు అబ్రహాంను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇప్పుడు రెండోదిగా మనం ఆశీర్వదించబడాలంటే, మనం దీవించబడాలంటే మనకు ఉండవలసిన రెండో లక్షణం ఏంటంటే, ఇంకా మొదటిది విధేయత, రెండోది విశ్వాసం. విశ్వాసం కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి రెడీగా ఉంటాడు. విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మనము సంకోచిస్తూ అడగకూడదు, దేవుని సనుగుతూ దేవుని అడగకూడదు, సంశయముతో దేవుని అడగకూడదు. పరిపూర్ణమైన విశ్వాసంతో, పరిపూర్ణమైన నమ్మకంతో నువ్వు దేవుని అడిగి చూడు. దేవుడు స్పష్టంగా, అద్భుతంగా నీ పక్షాన కార్యించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. దేవుడు మనకు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇంకా విశ్వాసంలో మనం ఫెయిల్ అవుతున్నాం. ఇది దేవుడు చేయగలడు అని మనం నమ్మడం లేదు కాబట్టి మనం ఓటమి పాలవుతున్నాం. చాలాసార్లు మన ప్రార్థనలు ఎలాగుంటాయంటే, ఇంకా బయట వర్షం పడుతుందనుకో, ప్రభువా ఈ వర్షం యేసు నామమున ఆగిపోనుగాక అని బలంగా ప్రార్థన చేస్తాం. ప్రభువా మేము బయటికి వెళ్తున్నాం కాబట్టి, చర్చికి వెళ్తున్నాం, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం, ఈ వాన నజరేయుడైన యేసు నామమున ఆగిపోనుగాక అని ప్రార్థన చేస్తాము. వెళ్తూ వెళ్తూ డోర్కున్న గొడుగుని తీసుకుని సంకలో పెట్టుకుని వెళ్ళిపోతాం. విశ్వాసం అంటారా? నన్ను అడిగితే అది విశ్వాసం కాదు. ప్రభువా వాన ఆగిపోనుగాక అని ప్రార్థన చేస్తాను, అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. తడిచినా బాధపడను, ఎందుకంటే నా విశ్వాసం దేవుడు తప్పకుండా వానను ఆపుతాడని. ఆపకపోయినా బాధపడను, నా దేవుడు నాతో ఉన్నాడని నమ్ముతాను. అర్థమవుతుందా? కానీ అపనమ్మకము, అవిశ్వాసం మాత్రమే కలిగి ఉండను. చాలాసార్లు చేసే తప్పు అదే. మనం ప్రభువుకి మనం ఇచ్చినట్లే ఇచ్చేసి తిరిగి మనం తీసుకుంటాం. చాలాసార్లు మీరు గమనిస్తే చిన్నపిల్లలు మనం వాళ్ళు కొనుక్కోమని ఒక 5 రూపాయలు డబ్బులు ఇస్తాం. వాడు ఏం చేస్తుంటే ఇంకా ఫ్రెండ్స్తో పడి ఆడుకుంటూ ఉంటాడు ఇంటి దగ్గర. ఆడుకుంటున్నప్పుడు మనం మన దగ్గర కూర్చున్నప్పుడు వాడు పరిగెత్తుకుంటే మన దగ్గరికి వచ్చి, అమ్మ ఇదిగో 5 రూపాయలు దగ్గర పెట్టుకో, నేను పోగొట్టుకొని పోతానేమో, ఈ 5 రూపాయలు పోగొట్టుకుంటానేమో అని చెప్పేసి
రూ. 5 అమ్మ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతాడు. వాడు ఆడుకుంటూ ఉంటాడు. మళ్ళీ వస్తాడు, వచ్చి రూ. 5 చేతిలో తీసుకెళ్ళి మళ్ళీ ఆడుకుంటూ ఉంటాడు. రే ఈరా పోగొట్టుకుంటా ఉంటే, వద్దమ్మా ఇది నా కాడ ఉండడం మంచిది అని చెప్పేసి వాడు మళ్ళీ జోబులో పెట్టేసుకుని వెళ్ళిపోతాడు. వాడు అక్కడక్కడక్కడ ఆడుకొని రూ. 5 పోగొట్టేసుకుంటాడు. అప్పుడు మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నాకు రూ. 5 అమ్మ అంటే, నీకు ఇచ్చాను కదరా, ఏం చేస్తావు రూ. 5 అంటే, ఇంకా మాది ఎక్కడో పోగొట్టుకుపోయిందమ్మంటే, నీకు చెప్పాను కదా నా దగ్గర ఉంటే చాలా సేఫ్ అని చెప్పాను కదా, ఎందుకు నీకు అంత డౌట్ అని చెప్పేసి ఆ తల్లి ఆ బిడ్డను మందలిస్తుంది. చాలాసార్లు మనం కూడా అదే చేస్తాం. దేవునికి ఇచ్చినట్లే ఇచ్చేసి తిరిగి మనం చేతిలోకి తీసుకోవడాన్ని బట్టి మన ప్రార్థనలకు జవాబు రావడం లేదు. ప్రభువా నీ చిత్తంలో ఉన్న వ్యక్తికి ఇచ్చి నాకు వివాహం చేయి అని మన విశ్వాసంతో ప్రార్థన చేస్తాము, కానీ మన ప్లాన్స్ మనం వేసుకుంటూ ఉంటాం. దేవుని టైం కొరకు మనం ఎదురు చూడము. విశ్వాసం అంటే ఏంటి తెలుసా? దేవుడు ప్రతీది కూడా పర్ఫెక్ట్ టైంలో ఇస్తాడనమాట. ప్రతీది కూడా పర్ఫెక్ట్ టైం. ఆ పర్ఫెక్ట్ టైం కొరకు ఎదురు చూడడమే ఫేత్ అంటాను. విశ్వాసం అంటే ఇంకా సరైన సమయానికి సరైన విధానంలో సహాయము పొందడమే విశ్వాసము. అబ్రహాము 25 సంవత్సరాలు తన కుమారుడు కోసము ఎదురు చూస్తూ వచ్చాడు. పర్ఫెక్ట్ టైం. తొందరపడకూడదు దేనికోసం కూడా. ప్రసంగి రాసిన గ్రంథం 3:1 ఉంటుంది, ప్రతి దానికి సమయం కలదు. ప్రతి దానికి దేవుడు సమయం నియమించాడు. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం. ప్రతి దానికి సమయం కలదని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఆ సమయం కొరకు ఎదురు చూడడమే విశ్వాసం. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుని వాగ్దానాన్ని నమ్మి నువ్వు దానిపైన టైం ఇన్వెస్ట్ చేస్తున్నావంటే ఆ టైం ది బెస్ట్ టైం యూ ఇన్వెస్టెడ్ అనమాట. నువ్వు పెట్టిన పెట్టుబడిలో ఉత్తమమైన పెట్టుబడి. దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూడడం, ప్రభువు మీద ఆధారపడి ఎదురు చూడడంలో చాలా సంతోషం ఉంది, చాలా ఆనందం ఉంది. అర్థమవుతుందా? కీర్తన 41 ఉంటుంది, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. సహనంతో కనిపెట్టాడు అబ్రహాం 25 సంవత్సరాలు. చాలాసార్లు దేవుని మీద మనము అపనమ్మకం కలిగి ఉంటాం, అవిశ్వాసాన్ని కలిగి ఉంటాం. దేవుడిది చేయగలడా, అన్నీ దేవుని మీద ఆధారపడాలా అని మనం చాలాసార్లు సంశయిస్తాం. కానీ గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా ప్రతి చిన్న విషయం కూడా ప్రభువు మీద ఆధారపడతావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుడు నిన్ను దీవించడానికి రెడీగా ఉంటాడు. అబ్రహాం అదే చేశాడు. అబ్రహాంకి దేవుడు కుమారుడు ఇస్తాడని వాగ్దానం ఇచ్చాడు. 25 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు ఇస్సాక్. అంత బాగుంది, చక్కగా కుమారుతో ఆడుకున్నారు. అప్పటికి ఇస్సాకు వయసు ఇంచుమించుగా 14 సంవత్సరాల వయసు ఉండవచ్చు. ఒక యవ్వనస్తుడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అబ్రహమా నీ కొడుకును బలిగా ఇస్తావా అని దేవుడు అబ్రహాంని అడగగానే అబ్రహాము విధేయత చూపించాడు. రెండోదిగా అబ్రహాము ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. ఎందుకు విశ్వాసం ఉంచాడు, ఎలా విశ్వాసం చూపించాడు అని అంటే చూడండి, ఆదికాండం 22:5 తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా నీ యొద్దకు వచ్చేదమని చెప్పి. అబ్రహాం గారు ఉదయాన్నే లేచి కట్టెలు చీల్చుకొని తన పనివారిని వెంట పెట్టుకొని కొడుకుని వెంట పెట్టుకొని కట్టెల మోపు మోసుకుంటూ మోరియా పర్వతం మీదకి 3 రోజులు ప్రయాణం చేసి కొండ ఎక్కబోయే ముందు తన పనివారితో చెప్పారు, అరే బాబు మీరు ఇక్కడే ఉండండి, మేము దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము. మేము దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదాం. దేవునికి మొక్కి మేము మళ్ళా వస్తాం. ఒక్కడిని వస్తాంలే, మేము వస్తాం, తిరిగి వస్తాం, మీరు ఇక్కడే ఉండండి. నమ్మకం, విశ్వాసం. అబ్రహాంకు తెలుసు దేవుడు బలి అడిగాడు, కానీ ఒకవేళ నా కొడుకుని బలి ఇచ్చినా కానీ దేవుడు తిరిగి నాకు 100 ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. నేను అడగకుండానే దేవుడు నాకు కుమారుని ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన అడిగాడు కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను, తిరిగి దానికి రెట్టింపుగా నాకు ఇవ్వబోతున్నాడు దేవుడు అని విశ్వాసం ఉంచాడు. ఎందుకంటే ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, ఇస్సాకు దేవుని బహుమానం. కాబట్టి అబ్రహాంకు తెలుసు ఇస్సాకుని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా బలి తీసుకోడు అని. దేవుని సంపూర్ణంగా విశ్వాసం ఉంచాడు అబ్రహాం, అందుకే దీవించబడుతూ వచ్చాడు. దేవుడు అబ్రహాంని దీవించడానికి కారణం ఏంటంటే అబ్రహాం సంపూర్ణంగా ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. తన ఒక్కగానొక కుమారుడిని దేవునికి ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడంటే దేవుని మీద ఎంత నమ్మకం ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి, అది మీరు ఆలోచించాలి. ఈ విశ్వాసం లేకనే ఈరోజు చాలాసార్లు మనము ఈ లోకంలో ఓడిపోతున్నాం, మన జీవితంలో ఫెయిలియర్స్ చూస్తున్నాం. అబ్రహాం అంత సక్సెస్ఫుల్ కావడానికి గల కారణం
అబ్రహాం దేవునికి డియర్ ఫ్రెండ్ కావడానికి గల కారణం ఆ విశ్వాసమే. విశ్వాసం ఏం చేస్తుందంటే ఇంకా దేవునికి సమీపంగా నేను నడిపిస్తుంది, దేవుని మీద ఆధారపడడం నీకు నేర్పిస్తుంది. విశ్వాసం ఏం చేస్తుందంటే ఇంకా ప్రభుతో మాట్లాడేలాగా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు అబ్రహాంకి దేవునికి హృదయం తెలుసు, దేవునికి అబ్రహాము యొక్క హృదయము తెలుసు. అబ్రహాంకి ఏం తెలుసు? దేవుడు ఒకవేళ ఇస్సాకును బలి కోరినా కానీ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆకాశమందుల నక్షత్రంలాగా నీ సంతానాన్ని చేస్తా, ఇసుక రేణుల వల్లే నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాన దేవుడు. కాబట్టి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పేసి దేవుని యొక్క హృదయం అబ్రహాంకి తెలుసు. అలాగే దేవునికి కూడా అబ్రహాము మనసు తెలుసు. ఏంటి? అబ్రహాము ఏదైనా చేయమంటే తప్పకుండా చేస్తాడు, విశ్వాసం ఉంచుతాడని దేవునికి కూడా అబ్రహాము తెలుసు. ఇద్దరికి ఏక మనసు ఉంది. విశ్వాసం ఉంటే దేవునికి నీకు ఏక మనసు ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. విశ్వాసము లేకుండా దేవుని చూచుట అసాధ్యం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. నువ్వు దేవునికి ఇష్టడై ఉండాలంటే నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం, అది గుర్తుపెట్టుకో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మీరు చదవండి, అక్కడ మనకు విశ్వాస వీరుల పట్టిక కనిపిస్తుంది. ద మ్యాన్ ఆఫ్ ఫేత్, హీరోస్ ఆఫ్ ఫేత్ అక్కడ మనకు కనిపిస్తారు. విశ్వాస వీరులు కనిపిస్తారు. హానోక్ మొదలుకొని, హేబేలు మొదలుకొని, మోషే, అబ్రహాము, ఇస్సాకు, ఇలాగా గొప్ప గొప్ప భక్తులందరూ కూడా మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కనిపిస్తారు. అబ్రహాము దేవుని నమ్మాను, ప్రభువుని విశ్వాసం ఉంచాడు, దేవునికి ఇష్టడుగా మారుతూ వచ్చాడు. కాబట్టి విశ్వాసం ఏం చేస్తుంది? దేవునికి సమీపంగా నడిపిస్తుంది. అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని విశ్వాసం ఉంచాడు, తిరిగి దేవుడు నా కుమారుడు నాకు అప్పగిస్తాడని. అందుకే మీరు బాగా గమనిస్తే ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, కానీ దేవుడు ఆ బలిని కోరలేదు. ఇస్సాకు బదులుగా ఒక గొర్రె పిల్లను అక్కడ బలిగా అర్పిస్తూ వచ్చారు. కానీ విచిత్రం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం మనం స్పష్టంగా చూస్తే ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. చూడండి, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. బలిగా ఏం చేశాడంట? అర్పించాడు. కానీ బలి అర్పించాడండి? నిజానికి బలి అయ్యాడా? కానీ కాలేదు. విశ్వాసమును బట్టి బలి అర్పించాడు. ఈరోజు ఈ వాక్యం వింటుండగానే నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యం. అబ్రహాము విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. తర్వాత ఏమంటున్నాడు? ఎవడు ఆ వాగ్దానములను సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై, మృతులను సైతం లేపుటకు శక్తి గలవాడై అని దేవుని నమ్మకం ఉంచాడంట. చచ్చిన వాణ్ణి కూడా లేపగలవాడు నా దేవుడని అబ్రహాము నమ్మాడు, అబ్రహాము విశ్వసించాడు. ఆ విశ్వాసమే ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. ఒకవేళ నా కొడుకు చచ్చిపోయినా కానీ దేవుడు తిరిగి ఇస్సాకును బ్రతికించగలడు అని ఆ విశ్వాస పరీక్షలో అబ్రహాం నెగ్గుతూ వచ్చాడు. దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రహాం నెగ్గాడండి. ఈరోజు దేవుడికి పెడుతున్న విశ్వాస పరీక్షలు నెగ్గగలవా? చాలాసార్లు మనం ఓడిపోతాం. చిన్న కష్టం రాగానే, చిన్న పరీక్ష రాగానే మనం శోధనలో పడిపోతాం, జారిపోతాం. దేవుని మందిరానికి రాము, దేవుని వాక్యాన్ని చదవము, ప్రార్థన చేయము, సహవాసం కలిగి ఉండము, దేవుని మీద సనుగుతాం, దేవుని మనం గొనుగుతాం. ఈడేం దేవుడు రా బాబు అనుకుంటాం. కానీ అబ్రహాం అది చేయలేదు. ఒక్క గడైన కుమారుని దేవుడు బలిగా అడిగితే బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. వాగ్దాన ఫలం పొందుకున్నాడు. మృతులను సహితం లేపగలవాడు నా దేవుడని అబ్రహాం విశ్వసించాడు. విశ్వాసం ఉంచుతావను అలాగా? ఒక్కడే కుమారుడు అండి, రెండోవాడు లేడు. పోతే పోయాడులే, రెండోవాడు ఉన్నాడులే అనుకోవడానికి. 2 5 రూపాయల బిల్లలు ఉన్నాయనుకోండి, ఒకటి ఇచ్చేసిన ఒకటి ఉందిలే అనుకోవచ్చు. కానీ నీ దగ్గర ఒక్కటే ఉంది, దేవుడు అదే అడిగాడు అనుకోండి, ఇవ్వడానికి సిద్ధపడతావా? చాలాసార్లు ఇవ్వడానికి సిద్ధపడడం. ప్రభు నాకే లేదు, నీకేంటి ప్రభు ఇచ్చేదంటాం. కానీ అబ్రహాం ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. అది విశ్వాసం. ఎందుకు తెలుసా? దేవునికి ఇస్తే తిరిగి దేవుడు రెట్టింపుగా ఇస్తాడని అబ్రహాం తెలుసు. మృతులను సైతం లేపగలవాడు నా దేవుడని అబ్రహాము దేవుడు నమ్మాడంట. అది అతనికి ఏమైంది?
నీతిగా ఎంచబడింది. ఎంత అద్భుతం అండి. చాలాసార్లు మనము విశ్వాసాన్ని కలిగి ఉంటాం, కానీ క్రియలు చేయం. క్రియలు కూడా చాలా ప్రాముఖ్యం. అబ్రహాము దేవునిది విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచి ఇంట్లో ఉన్నాడా, క్రియలు చేశాడు. మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళాడు, కట్టెలు పేర్చాడు. కట్టెలు పేర్చి కొడుకుని పడుండబెట్టాడు, కత్తి కూడా పైకెత్తాడు. ఇవన్నీ క్రియలు కదా. విశ్వాసం చాలాసార్లు ఎప్పుడు పనిచేస్తుందంటే, ఇంకా ఫైనల్ స్టెప్లో విశ్వాసం మనం అనుకుంటాం చాలాసార్లు, ఇంకెంత టైం, ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని సంవత్సరాలు అని అనుకుంటాం. మీరు బాగా గమనించండి, మోరియా పర్వతం దగ్గర రావడానికి అబ్రహాంకి 3 రోజులు పట్టింది. అలాగే ఆ పర్వతం ఎక్కి ఇస్సాకును బలి అర్పించే ముందు కత్తి ఎత్తడానికి కూడా ఇంచుమించుగా 1 రోజు టైం పట్టింది. ఈ 4-5 రోజుల సమయంలో అబ్రహాము ఎక్కడే కానీ విశ్వాసంలో ఒక్క పాయింట్ కూడా తగ్గినట్టు మనకి ఎక్కడ కనపడదు. దేవుడు బలి అడిగాడు, ఇవ్వాలి అనే విశ్వాసంతో ముందుకెళ్ళాడు తప్ప, క్రియలు చేస్తూ ముందుకెళ్ళాడు తప్ప, విశ్వాసం ఎక్కడే కానీ సన్నగిలలేదు. చాలాసార్లు మనం విశ్వాసం ఉంచుతాం కానీ క్రియలు చేయం. అందుకే యాకోబు భక్తుడు అంటాడు చూడండి, యాకోబు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట భక్తుడు రాస్తూ అంటాడు, 26వ వచనం, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేని విశ్వాసం ఏమంట? మృతం. వర్క్స్ వితౌట్ ఫేత్ ఆర్ డెడ్. క్రియలు లేని విశ్వాసము మృతం. విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు కూడా చేయాలి. క్రియలు చేయాలి, విశ్వాసంతో పనిచేయి, దేవుడు కార్యం చేస్తాడు. చాలాసార్లు కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తారన్నా, ఎగ్జామ్స్కి వెళ్తున్నాను, ప్రేయర్ చేయండి అన్నా అని. చదువుకున్నవారంటే నేను ఏం చదవలేదన్నా, దేవుడే సహాయం చేయాలంటాడు. నువ్వు చదువుకోకుండా దేవుడు ఎలా సహాయం చేస్తాడరా అంటే, నాకు అదంతా తెలియదన్నా, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను, దేవుడు సహాయం చేస్తాడంటే ఎలా చేస్తాడు? కిటికీలో వచ్చి చీటీలు వేస్తాడా, లేదంటే సార్ ఏమన్నా సహాయం చేస్తాడా? నో, దేవుడు అలా తప్పుడు పనులు చేయడు కదా. మరి ఏం చేయాలి? నువ్వు క్రియలు చేయాలి. అంటే నువ్వు చదవాలి. నువ్వు కష్టపడి చదివితే, నీ క్రియ తోడవుతే, ఆ క్రియకు నీ విశ్వాసము తోడవుతే దేవుని యొక్క ఆశీర్వాదం మెండుగా ఉంటుంది. విశ్వాసం అంటే ఏదో గాల్లో దీపం పెట్టడం కాదు, క్రియలు చేయాలి. క్రియలు లేని విశ్వాసం మృతం. అబ్రహాం క్రియలు చేశాడు. ఉదయాన్నే లేచాడు, కట్టెలు చీల్చాడు, పనివారిని వెంట పెట్టుకున్నాడు, గాడిని సిద్ధపరుచుకున్నాడు, మోరియా పర్వతం వరకు నడుచుకుంటూ వెళ్ళారు. మోరియా పర్వతం నుంచి కట్టెలు కొడుకు నెత్తి మీద పెట్టాడు. ఇద్దరు నడుచుకుంటూ కొండ మీదకి వెళ్ళాడు, కొండ మీద కట్టెలు పేర్చాడు, కొడుకును పడుండబెట్టాడు, కత్తి పైకి ఎత్తాడు. ఇన్ని క్రియలు చేశాడు విశ్వాస పరీక్ష నెగ్గడానికి. మేబీ అబ్రహాం అనుకుంటూ ఉండవచ్చు, కొండ ఎక్కుతున్నాను దేవుడు ఆగిపోమ్మంటాడేమో కదా, కట్టెలు పేరుస్తున్నాను దేవుడు ఆగిపోమ్మంటాడేమో, కొడుకుని చిత్తి మీద పండబెడుతున్నాను దేవుడు ఆగిపోమ్మంటాడేమో కదా. కానీ అబ్రహాం అలా ఏం అనుకోలేదు. అబ్రహాం విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాడు, క్రియలు చేస్తూనే ఉన్నాడు. తద్వారా దీవిస్తూ వచ్చాడు దేవుడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం మీరు చూస్తే, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను, మనుష్యుడు విశ్వాస మూలం మాత్రము కాక క్రియల మూలమునుగా నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. చూసారా, మనుష్యుడు విశ్వాసం మూలమున మాత్రమే కాక క్రియల వలన కూడా నీతిమంతుడిగా తీర్చబడతాడంట. చాలాసార్లు విశ్వాసం ఉంటే సరిపోతుంది అనుకున్నా, కానీ క్రియలు కూడా ముఖ్యమే. అర్థమవుతుందా? క్రియలు లేని విశ్వాసం మృతం. పని చేయాలి. అందరూ ప్రార్థన చేస్తే కుదరదు, సువార్తకు నడవాలి. అందుకే దేవుడు అపోస్తులను పౌలు అంటాడు, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్తికులుగాను, కొందరు అపోస్తులుగాను, కొందరు బోధకులుగాను, కొందరు పరిచారకులుగాను, కొందరు అంటే ఎవరికి తగిన పని వారు చేస్తేనే దేవుని సంఘం కట్టబడుతుంది. ఎవరి క్రియలు వారు చేస్తేనే తగిన ప్రతిఫలము దేవుడు ఇస్తానంటున్నాడు. వాని క్రియల ఫలితము నేను తప్పకుండా ఇస్తానని దేవుని వాగ్దానం ఇచ్చాడు. క్రియలు దేవుని యొక్క విశ్వాసానికి రుజువు. నువ్వు ప్రభువు మీద ఆధారపడి నువ్వు ముందడుగు వేయి, దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభువు మీద నువ్వు ఆనుకొని నువ్వు ముందుకు ప్రయాణం సాగించు, దేవుడు అత్యంత అద్భుతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాడు, సంపూర్ణంగా విశ్వాసం ఉంచాడు. దేవుడు తప్పకుండా నా కుమారుని తిరిగి ఇవ్వగలడు, మృతులను సైతం లేపగలిగిన నా దేవుడు తిరిగి నా కుమారుడు నాకు ఇస్తాడని నమ్మకంతో, విశ్వాసంతో మోరియా పర్వతంకి ఎక్కి కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. వాగ్దాన పుత్రుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుడు ఆ బలిని అంగీకరించలేదు, కానీ అబ్రహాం యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆ టెస్ట్లో అబ్రహాం పాస్ అవుతూ వచ్చాడు. ఈనాడు అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ప్రపంచంలో ఇంచుమించుగా 2 గొప్ప జాతులకి, మతాలకి మూల పురుషుడిగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు.
ఎంత గొప్ప ధన్యత. ఒకవేళ ఆనాడు అబ్రహాం విశ్వాసం చూపించకపోయింటే అబ్రహాం కూడా ఒక సాధారణ మనలాంటి మనిషి అయ్యేవాడు కదా. నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఒక నూతన వ్యక్తిగా మారాలంటే, నువ్వు అనేక మందికి దీవెనకరంగా మారాలంటే నీలో విశ్వాసము పనిచేయాలి. చాలాసార్లు మనకున్న చెడ్డ అలవాటు అంటే దేవుని మీద సంపూర్ణంగా మనం ఆధారపడడం, విశ్వాసం ఉంచాం. దేవుడు అందుకే సెలవించాడు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఆ కొండ వెళ్ళి నీటిలో పడమంటే అది పడిపోతుందంట. ఆవగింజంత విశ్వాసం, ఆవగింజ ఎంత ఉంటుందండి? అంత ఉంటుంది. అంత విశ్వాసం కూడా లేదా? యెహోవాకు సమస్తం సాధ్యమని తెలిసి కూడా, మనుషులకు అసాధ్యమైన దేవునికి సాధ్యమని తెలిసి కూడా చాలాసార్లు మన యొక్క చిత్తాన్ని, మన యొక్క ఇష్టాన్ని ప్రభు చేతిలో పెట్టడానికి మనకు విశ్వాసం చాలడం లేదు. అందుకే మన జీవితాలు ఇలా తగలడ్డాయి, అందుకే మన బ్రతుకులు ఇలాగున్నాయి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంటుంది, దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది, విశ్వాసం కలిగి ఉండు, దేవుని జీవితాలని అద్భుతంగా దీవించబోతున్నాడు, అద్భుతంగా ఆస్వాదించబోతున్నాడు. ఫేత్ వర్క్స్ లైక్ ఎనీథింగ్. నువ్వు ఆశీర్వదించబడాలంటే విశ్వాసమే, విశ్వాసమే. నువ్వు నాకు ఇది చేస్తావా, నువ్వు నాకు ఇది చేస్తావని నమ్ముతున్నానంతే విశ్వాసం. నా ఆరోగ్యం బాగు చేస్తున్నావు, నేను నిన్నే నమ్ముతున్నాను, విశ్వాసం. నా అప్పులు తీరుస్తున్నావు, నమ్ముతున్నాను, విశ్వాసం. నాకు ఇల్లు ఇవ్వబోతున్నావు, విశ్వాసం. నాకు గర్భఫలం ఇవ్వబోతున్నావు, విశ్వాసం. నాకు మంచి భార్యను భర్తను ఇవ్వబోతున్నావు, విశ్వాసం. నాకు మంచి జాబ్ని ఇవ్వబోతున్నావు, విశ్వాసం. హ్యావ్ ఫేత్ ఇన్ ఎవ్రీథింగ్, డిపెండ్ అపాన్ గాడ్, డూ యాక్షన్స్ అకార్డింగ్ టు ఫేత్. విశ్వాసంతో కూడిన క్రియలు చెయ్యి, దేవుడు అద్భుతంగా నిన్ను ఆశీర్వదించబోతుంటున్నాడు. అర్థమవుతుందా? ఈ వాక్యం వింటుండగా దేవుడు నీతో ఇంకా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసం కలిగి ఉందాం. హ్యావ్ ఫేత్ అపాన్ గాడ్. దేవుని మీద విశ్వాసం ఉంచు, సంపూర్ణంగా ఆధారపడు. దేవుడు ఉన్నతంగా బహు గొప్పగా నేను ఆశ్రయించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అర్థమవుతుందా? దేవుడు నీ పక్షాన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయబోతుంటున్నాడు. మీరున్న చోట మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. చెప్పబడిన వాక్యాన్ని దీవించుము, ఆశ్రదించుము. నాతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారిలో నా అవిశ్వాసమును తొలగించి విశ్వాసము నింపమని ప్రార్థిస్తూ, బలపరచండి, దీవించండి, ఆశ్రదించని ప్రార్థిస్తూ తండ్రి, ఇది మొదలుకొని మా ప్రియలు తండ్రి, క్రియలు లేని విశ్వాసం మృతమన్నావు, అలా కాకుండా క్రియలు కలిగి విశ్వసించే కృపను మాకు అనుగ్రహించని ప్రార్థిస్తూ, ఎవరికైతే వ్యాధి బాధలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, గర్భఫలం లేదో వారందరికీ అవి ప్రసాదించుమని, వారికి అనుగ్రహించుమని, సైతాను శక్తులు, చేతబడి శక్తుల నుంచి విడుదలిమ్మని, కుటుంబాలను దీవించుమని, ఆశీర్వదించుమని యేసయ్య నామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి. తద్వారా వారు కూడా ఆత్మీయ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటారు. అలాగే పాస్టర్ నాథాన్ అఫీషియల్ అని యూట్యూబ్ ఛానల్, అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో మనకు పేజెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. తద్వారా అనేక మందికి మీరు సత్య సువార్తను అందించిన వారు అవుతారు. ఒక యవనస్తుడిగా భారభరితమైన పరిచయలో మీ వంతు సహకారం మీరు అందించాలంటే, క్రియలతో కూడిన విశ్వాసము చూపించాలనుకుంటే, దయచేసి మీ అమూల్యమైన సహకారాన్ని, కానుకని మీరు పంపించాలనుకుంటే కిందున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మీరు మాకు తప్పకుండా తెలియచేయండి. 24/7 మీ కొరకు ప్రార్థన చేయడానికి എല്ലാ వేళలో మేము సిద్ధంగా ఉన్నాం. మన రీసెంట్గా నాకు 2 గంటలకు ఫోన్ వచ్చింది, 4కు ఫోన్ చేశారు, 5కి ఫోన్ చేశారు, అర్ధరాత్రి 12:30కి ఫోన్ చేస్తూ ఉంటారు. అయినా కానీ ఫోన్ లిఫ్ట్ చేసి నేనే స్వయంగా ప్రార్థన చేస్తూ ఉంటాను. కాబట్టి మీకోసం ఎల్లవేళలా ఈ దీనదాసుడు సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఈ పరిచర్య కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే తప్పక సహకరిస్తారని విశ్వసిస్తూ, ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడుతూ, ప్రభు మనందరూ దీవించినట్లుగా ఎల్లవేళ ప్రభువుకు సమీపంగా వస్తూ మనం ఆయన కృపలో వర్ధిల్లాలని కోరుకుంటూ, ప్రభు మహాకృప మనకి ఇప్పుడు ఎప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన, స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ, యేసే మార్గం, సత్యం, జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ, ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవ్వన దైవ సేవకుడు బ్రదర్ నాథాన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు. ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే, ఫోన్పే నెంబర్కు పంపవచ్చు. మా నెంబర్ 9494600828.
మరిన్ని ప్రార్థన అవసరతలకు సంప్రదించండి. 9446000828. మా చిరునామా ఏసే జీవపు ప్రత్యక్షత మినిస్ట్రీస్, మైదుకూర్, కడప జిల్లా. యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.